హైదరాబాద్లో ఎడతెగని వానలతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రామంతపూర్లో వర్షం ధాటికి గోడకూలి ఓ బాలిక సహా మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో గోడ నాని అక్కడే ఉన్న చిన్నారులపై పడింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గోడ శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారా? హైదరాబాద్లో ఎడతెగని వానలతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రామంతపూర్లో వర్షం ధాటికి గోడ కూలి ఓ బాలిక సహా మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో గోడ నాని అక్కడే ఉన్న చిన్నారులపై పడింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గోడ శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారా? హైదరాబాద్లో ఎడతెగని వానలతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రామంతపూర్లో వర్షం ధాటికి గోడ కూలి ఓ బాలిక సహా మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో గోడ నాని అక్కడే ఉన్న చిన్నారులపై పడింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గోడ శిథిలాల్ని తొలగిస్తున్నారు. హైదరాబాద్లో ఎడతెగని వానలతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రామంతపూర్లో వర్షం ధాటికి గోడ కూలి ఓ బాలిక సహా మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో గోడ నాని అక్కడే ఉన్న చిన్నారులపై పడింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గోడ శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారా?